ఒక రకంగా తెలిసి ఒకరికి విషం ఇచ్చి చంపిన వాళ్ళని మర్డర్స్ అనరా? చెప్పండి. ఒకరికి విషంగా పోసి నువ్వు చచ్చిపోతావు, నీ ఆరోగ్యం నాశనం అవుతుంది, ఇట్స్ అ స్లో పాయిజన్ దట్స్ గోయింగ్ టు కిల్ యూ అని చెప్పి ఇంతమంది ప్రాణహాని కల్పించిన ఎవడైతే ఉన్నాడు, నేను అతని పేరు ఆపాదించట్లేదు, ఇప్పుడు ఎవడైతే ఉన్నాడు ఎలా చూస్తారు అతన్ని? ఈరోజు పేపర్లో మనం చూస్తే ఒళ్ళంతా నీరు పట్టిపోయింది, పనిచేయడానికి కూడా పనికిరాని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు అక్కడ. పేపర్ చూస్తే చాలా ద్రవించవేస్తుంది హృదయం ప్రతి ఒక్కరికి. ఆలోచించండి, చివరికి డబ్బు కోసం ఇంతమందిని బలివ్వాలా? వ్యసనాలకు వెళ్ళే వ్యసనాలతో చనిపోతున్నారా మహానుభావ అంటే ఆ వ్యసనాన్ని కూడా కల్తీ చేసి విషం చేసి ఇంత డబ్బు సంపాదించినాళ్ళు వీళ్ళని ఏ రకంగా చరిత్ర గుర్తుంచుకుంటుంది? ఇదా లిక్కర్ కుంభకోణం? ఇంతమందిని చంపి, ఇంతమందిని హరాయించి, ఇంతమందిని జీవోత్సవాల్లాగా చేసి ఏం వైభోగం అనిపిస్తున్నారు? దాక్కునే పరిస్థితి తప్ప. ఇంతేనా శిక్ష? ఇంతేనా? ఇంతకు మించి ఇంకేం ఉండదా? తెలియట్లేదు ఏం చెప్పాలో కూడా ఈరోజు నాకు. ఐమ్ ఈటింగ్ మై ఓన్ వర్డ్స్ ఫర్ ద ఫస్ట్ టైం. కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఎనీవేస్, లిక్కర్ కుంభకోణంలో 2వ ఛార్జ్షీట్ ఫైల్ అయింది. అండ్ దాంట్లో ఈ సో కాల్డ్ రెడ్డి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, రెడ్డి బ్యాచ్ అంటే రెడ్డిస్ అనట్లేదండి, రాజ్కాస్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరి పైన కూడా ఛార్జ్షీట్ నమోదైంది. అండ్ వీళ్ళు సంస్థలో అంతిమ లబ్ధారి దగ్గరికి వెళ్ళే ముందే డబ్బులు దాచుకుని పంపించేవాళ్ళంటే వీళ్ళ వాటాలు అతనిపైన ఆ మాత్రం కూడా నమ్మకం లేదు.